వాయిలాల మిల్కీ ఎక్కడున్నా ఇక్కడ మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. గద్దెల దగ్గర నుంచి బయటికి వెళ్ళే దారిలో మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. గద్దెల దగ్గర నుంచి బయటికి వెళ్ళే దారిలో మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేయండి. ఆలయ అభివృద్ధికి సహకరించండి. సంధ్యారాజు ఎక్కడన్నా బయటికి వెళ్ళే గేట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీ బంధువులు మీకోసం ఎదురు చూస్తున్నారు. సంధ్యారాజు జనజాతర వనజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు విచ్చేయి భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరికొద్ది సేపట్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మన సారలమ్మ అమ్మవారు పగిడిద్దరాజు గోవిందరాజులు మరికొద్ది సేపట్లో భక్తుల దర్శనానికి మన ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గద్దెల మీదకు మరికొద్ది సేపట్లో భక్తుల దర్శనార్థం వస్తున్నారు. కాబట్టి త్వరగా దర్శనం చేసుకుంటూ బయటికి జరగాలి. వెనుక ఉన్నటువంటి మీ తోటి భక్తులు కూడా అమ్మవార్లను దర్శించే అవకాశం కల్పించండి. ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీకు ఎక్కడైతే డ్యూటీ పాయింట్స్ అరేంజ్ చేయబడిందో అక్కడ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కదలొద్దు. మీరు మీ డ్యూటీ పాయింట్లో తప్పనిసరిగా అక్కడే ఉండండి. మరికొద్ది సేపట్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మన సారలమ్మ అమ్మవారు పగిడిద్దరాజులు గోవిందరాజులు మరికొద్ది సేపట్లో గద్దెలపైకి పూజారులు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడున్నా సరే కావున 50 మంది భక్తులు దర్శనం చేసుకుంటూ త్వరగా బయటికి తిరిగి మీ యొక్క కానుకలు మొక్కుబడులు హుండీలో వేసి అమ్మవార్ల ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై సమ్మక్క, జై సారలమ్మ. హలో 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 జనజాతర మనజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వనజాతర మనజాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరములుగా ఎదురు చూస్తున్నటువంటి అశేష భక్తజనం యావత్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అతి పెద్ద జాతర తెలంగాణ మహాకుంభమేళాగా పేర్కొంటున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం మీకోసం ఎదురు చూస్తున్నది. మీరు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర అశేష భక్తులని ఆశీర్వదించడానికి శ్రీ సమ్మక్క తల్లి శ్రీ సారలమ్మ తల్లులు గద్దెల మీదకి తీసుకొచ్చి భక్తులను ఆశీర్వదించి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై వెలుగొందుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి జాతర మేడారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు
ములుగు జిల్లా అధికార యంత్రాంగం అందరూ అహర్నిశలు శ్రమించి వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కలిగిస్తూ ప్రశాంతంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేసి ఉన్నారు. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి మేడారం జాతరలో ప్రథమ అంకం శ్రీ సారలమ్మ తల్లి, శ్రీ పగిడిద్రోదల స్వామి, శ్రీ గోవిందరాజుల స్వామి కమలాపూర్ ప్రతిష్ఠ చేసుకోవాలి. మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గరకు వచ్చినది. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. కమలాపూర్కు చెందినటువంటి వనమాల మరికొద్దిసేపట్లో మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గరకు వచ్చినది. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి అమ్మవారు మనం చేస్తున్నాము. తన భక్తులను ఆశీర్వదించడానికి వస్తున్నారు. రెడ్డిగూడెం సంబంధించినటువంటి త్రివేణి గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ఉన్నారు. మీరు ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. బానోత్బుల్లి తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చింది. మీరు ఎవరైనా సరే వచ్చి వీరికి సంబంధించిన వారు వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. గట్టికల్లు చెందినటువంటి ఇల్లెందు ఐలయ్య గారు మీకోసం మీ బంధువులు బయటికి వెళ్ళే దారి దగ్గర ఎదురు చూస్తున్నారు. వెళ్ళి వారిని కలవాల్సిందిగా మనం చేస్తున్నాం. గట్టికల్లు ఐలయ్య గారు మీకోసం మీ బంధువులు బయటికి వెళ్ళే దారి దగ్గర ఎదురు చూస్తున్నారు. వారిని కలవాల్సిందిగా మనవి.
వావిలాల రాజుగారు మీ పాప మీ వైఫ్ దగ్గరే ఉన్నది. మీరు మీ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళవలసిందిగా చెప్పినారు. మీ వాళ్ళు కూడా మీ వెహికల్ దగ్గరికి వస్తున్నారు. వావిలాల రాజుగారు మీ పాప మీ ఆవిడ దగ్గర ఉన్నది. మీరు మీ రూమ్ దగ్గరికి వెళ్ళండి. వారు కూడా రూమ్ దగ్గరికి వస్తున్నారు. బెల్లం వాటర్స్ దయచేసి భక్తులకు ప్రసాదం పంచండి, కానీ వాళ్ళ మీద ఎట్లాంటివి కూడా బంగారం విసిరేసుడు కానీ ఎట్లాంటివి చేయకూడదు. ప్రసాదం పంచండి. అమ్మ బాబు ఇటు చూడండి, బెల్లం వాలంటీర్స్. ప్రసాదం అనేది అమ్మవారి మొక్కు కాబట్టి ప్రసాదం అనేది మీరు పంచండి, దాచుకునుడు కాదు. వాలంటీర్స్ బాబు భుజం మీద పెట్టుకున్న బాబు అది పంచండి, పగలగొట్టి పంచండి, పబ్లిక్ పంచండి, అది ఒకరికి ఇవ్వకండి, పంచండి అది.
అయ్యా రాజుల చెంతనే పైడిత రాజు రాజమేలేను కన్ను గట్టమని పాతాపరుద్రుడు పైడిత రాజుకు కబురు పంపేను మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మావని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే కత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొల్చినారులే వేల పూలై అడమిల రాలిరి మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి గల్ల గురిగిలోనా దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక పల్లి జంగలిలో గిరిజనుల జాతర ఏ జల జల జంపన్న నది దాపున జాతర కొండ కోన నడి మధ్య నడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏ కన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర మీద పులుల నడుమ సమ్మక్క నాడు పుట్టి చిలుకల్ల గుట్ట మీద కుంకుమల మారే యుద్ధంల కత్తి పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏ కన్నేపల్లి జంగలిలో మావన జీవుల జాతర తలవంచని మేడరాజు తనై జాతర అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర మూడొత్తుల ముత్తైదువుల కోయ జాతర 700 ఏళ్ల జానపదుల జాతర భూమిని చీల్చిన పచ్చని చెట్టు జాతర రాజును ఎదిరించిన ధిక్కార జాతర మాఘ శుద్ధ పౌర్ణమంటే మీకు ఇష్టము 2 ఏళ్లకొక్కసారి మిమ్ము కొలుతుము ఆచరించి వాగులోన పుణ్య స్నానము తల్లులార పోసేము ఒడి బియ్యము నీ గద్దెల చుట్టూ చేస్తే పరిదక్షిణలు సంతానం లేనోళ్లకు కలుగు పిల్లలు నీ బెల్లం చల్లినట్టి పంట పొలాలు పండునంట ధాన్యాలు పుట్లకు పుట్లు సర్పాలు పెద్ద పులులు పూజించినట్టి తల్లి నాగులమ్మ చెట్టు కింద నువ్వు కుంకుమ భరణే పూజారి మీద పూని వస్తావు గద్దె పైకి నువ్వు ఆది శక్తి రూపం వనరాణి జనని ఏ కన్నేపల్లి హే కన్నేపల్లి జంగలిలో మా గిరిజనుల జాతర గులాంగిరిని ప్రశ్నించిన గుడెం జాతర గుండె ధైర్యాన్ని చాటే కొండ జాతర జోడెత్తుల బండ్ల పల్లె జనం జాతర బెల్లాన్ని బంగారంగా కొలిచే జాతర ఆలయమే లేని అపూర్వ జాతర పెద్దలే గర్భగుడులు అయిన జాతర కొండ నుండి పగిడిద్ద రాజులు కొండాయి నుండి గోవిందరాజులు కన్నెపల్లి నుండి సారమ్మ రాగలు మేడారం గద్దెలపై మీకు పూజలు మరునాడు ఎదురు కోళ్ళ కోలాహలము సమ్మక్క
పున జాతర కొండ కోన నడి మధ్యన అడవి బిడ్డ జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర ఏకన్నేపల్లి జంగలిలో వన జీవుల జాతర జల జల జంపన్న నది దాపున జాతర జాతరమ్మ జాతర సమ్మక్క సారక్క జాతర తెలంగాణ గడ్డ మీద మేడారం జాతర జాతరమ్మ జాతర సమ్మక్క సారక్క జాతర వరంగల్లు గడ్డ మీద శ్రమజీవుల జాతర జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి. ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క బైరంగపల్లికి సంబంధించినటువంటి రంగు ప్రశాంత్ కన్నయ్య ఒక పాపనెత్తుకొని ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ దగ్గరికి వచ్చారు. వీరికి సంబంధించిన వారు ఐదుగురు ఉన్నారంట. సుగుణమ్మ, లలిత, మీరు ఎక్కడున్నా సరే మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి వీరిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. పన్నోజు లావణ్య హన్మకొండ గుడిబండలకు సంబంధించి పన్నోజు లావణ్య మీ పర్సు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ మంచి దగ్గర ఇచ్చారండి. భక్తులు మీరు ఎక్కడున్నా వచ్చి మీ అడ్రస్ చెప్పేసి తీసుకెళ్ళవచ్చు. బైరంగపల్లి రంగు ప్రశాంత్ వాళ్ళ పాపనెత్తుకొని ఇక్కడ మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర బైరంగపల్లి రంగు ప్రశాంత్ వాళ్ళ పాపనెత్తుకొని ఉన్నాడండి. అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. Sir, please respond. సార్లమ్మ వాళ్ళు ఇంటి దగ్గర వచ్చిన ఇక్కడ దాకా వచ్చిన అప్డేట్ ఉంది. ఫోన్ కలుపుతున్నాం వాళ్ళు. రాజేశ్వరరావు గారు పొజిషన్ ఎక్కడ దాకా వచ్చిందో చెప్పగలరా? అన్నారం గట్టికెళ్ళి సంబంధించినటువంటి ఐలయ్య ఇల్లందుల ఐలయ్య
మీకోసం మీ బంధువులు మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నారు. మీరు ఎక్కడున్నా సరే మైక్ అనౌన్స్మెంట్ మైక్ దగ్గరికి రాగలని మనం చేస్తున్నాము. వాటర్ అడిగింది ఎవరండి ఒకసారి చెప్పండి. మురళి అక్కడ ఎవరెవరు ఉన్నారు మురళి? వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, జగన్ సారు, శ్రీకాంత్ గారు, ఇంకొక ఏది లేదు గద్దె ఉండే గట్టిసింగారం గ్రామానికి చెందినటువంటి వీరేష్ గారు మీకోసం మీ అత్తగారు మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ఎదురు చూస్తున్నది. గట్టిసింగారానికి చెందినటువంటి వీరేష్ గారు మీకోసం మీ అత్తగారు మైక్ అనౌన్స్మెంట్ పాయింట్ దగ్గర మంచి దగ్గర ఎదురు చూస్తున్నారు. వచ్చి వారిని కలవలసిందిగా మనం చేస్తున్నాము. బైరంగపల్లి రంగు ప్రశాంత్ ఓ చిన్న పాపను ఎత్తుకొని మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ప్రశాంత్ కన్నయ్య ఇద్దరు ఇక్కడ వేచి ఉన్నారు. వారికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని కలవలసిందిగా మనం చేస్తున్నాము. గంగిరెడ్డిగూడెం గుగులో కళావతి తప్పిపోయి మంచి దగ్గర ఉన్నది. ఎడలేని జనమట ఎటు చూసిన కిటకిట కష్టాలను కన్నీళ్లను కడిగేసే తల్లులట చంపన్న వాగులు మడితానాలు చెయ్యగా తడిబట్టాము గుగులో కళావతి తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నది. వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వీరిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. గుగులోత్ కళావతి తప్పిపోయి మంచి దగ్గర ఉన్నది. మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర వీరికి సంబంధించిన బంధువులు ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. భక్త మహాశైలకు విజ్ఞప్తి, భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉంటారు కావున తమ తమ విలువైన వస్తువులను ఆభరణములను భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. చేసుకున్న భక్తులు మీ ప్రశాంత్ మీ ఆయన ప్రశాంత్ గారు చిన్న పాపని దర్శనం చేసుకుంటూ 4 నెలల పాపని ఎత్తుకొని ఇక్కడే ఉన్నాడు మైక్ సెట్ దగ్గర. సమర్పించు కానుకలు మొక్కుబడులు సమ్మక్క గద్దె దగ్గర పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. చిన్న పాప 4 నెలల పాప ఉంది ప్రశాంత్ గారి దగ్గర. గుగులోత్ కళావతి గారు తప్పిపోయి మైక్ అనౌన్స్మెంట్ మంచి దగ్గర ఉన్నారు. వారికి సంబంధించిన వారు ఎవరైనా సరే వచ్చి వారిని తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. ఎలకంటి సుగుణ గారు
ఎలకట్టి సుగుణ గారు, రంగు లలిత గారు, మీరిద్దరు కలిసి ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ ప్రశాంత్ గారు చిన్న పాపని 4 నెలల పాపని ఎత్తుకొని ఉన్నారు. ఇక్కడ పాప బాగా ఏడుస్తుంది. సమ్మక్క గద్దె పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ భర్త ప్రశాంత్ గారు 4 నెలల పాపను ఎత్తుకొని ఉన్నారు. ఇక్కడ సమ్మక్క గద్దె పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. రంగు శ్రీజ గారు, రంగు లలిత గారు, మీరిద్దరు ఎక్కడున్నా కానీ మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. 4 నెలల పాప, చిన్న పాప ఉంది, ప్రశాంత్ గారి దగ్గర ఉంది. మీరు మైక్ పాయింట్ దగ్గరికి రావాలి.
రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ భర్త ప్రశాంత్ గారు 4 నెలల పాపనెత్తుకొని ఉన్నారు. ఇక్కడ పాప ఏడుస్తుంది. సమ్మక్క గద్దె పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలి శ్రీజ గారు, రంగు శ్రీజ గారు. వాగే నరేష్ గారు, పర్ణశాల గ్రామం. మీరు తప్పిపోయారని మీ బంధువులు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీతో పాటు మీ అల్లుడు గారు కూడా మీరిద్దరు కలిసి మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. మీ బంధువులు కోరుకుంటున్నారు. పెరుమాల నరేష్ గారు, నారక్కపేట గ్రామం. మీరు ఎక్కడున్నా కూడా ఎగ్జిట్ గేట్ దగ్గరికి, బయటికి వెళ్ళే దారి దగ్గరికి వెళ్ళాలి. రంగు శ్రీజ గారు, రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. 4 నెలల పాపతో ప్రశాంత్ గారు, మీ భర్త ప్రశాంత్ గారు ఉన్నారు. చాలాసేపటి నుండి ఏడుస్తున్నారు పాప. రంగు శ్రీజ గారు, ఎలకంటి సుగుణ గారు, రంగు లలిత గారు, మీరు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. 4 నెలల పాప బాగా ఏడుస్తుంది. మీరు త్వరగా మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. ఏం పేరు? రంగు శ్రీజ. రంగు శ్రీజ. రంగు శ్రీజ, మీరు ఎక్కడున్నా సరే మీ పాప ఇక్కడ పైన ఏడుస్తుందమ్మా. మంచం మీద ఉన్నారు, వచ్చి వారికి పాలియండి అమ్మా. రంగు శ్రీజ, నీ భర్త ప్రశాంత్ మీ పాపనెత్తుకొని ఇక్కడ మంచం మీద ఉన్నాడు తల్లి. మీరు ఎక్కడున్నా సరే మంచం వద్దకు వచ్చేసి మీ పాపకు పాలు ఇచ్చి తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తున్నాం. రంగు శ్రీజ గారు, రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ పాప 4 నెలల పాప ఇక్కడ ఏడుస్తుంది బాగా. మీ యొక్క భర్త ప్రశాంత్ గారు పాపనెత్తుకొని ఉన్నారు, 4 నెలల పాపను. త్వరగా రావాలమ్మా, మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. మీకు అడ్రస్ తెలియకపోతే అక్కడ ఉన్న పోలీస్ వారిని అడగండి, అడ్రస్ చెప్తారు.
బేరంపల్లి గ్రామం రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ యొక్క పాప 4 నెలల పాప బాగా ఏడుస్తుంది. మీకు ఎక్కడికి రావాలో తెలియకపోతే అక్కడున్న పోలీస్ వారిని సాయం తీసుకోండి. రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ పాప బాగా ఏడుస్తుంది. మా శ్రీజ గారు రంగు శ్రీజ గారు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీ చిన్న పాప బాగా ఏడుస్తున్నారు. 4 నెలల పాప మీ భర్త ప్రశాంత్ గారి దగ్గర ఉంది. సమ్మక్క గద్దె దగ్గర పక్కనే ఉన్న మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. మీకు అడ్రస్ తెలియకపోతే మీ పక్కనున్న పోలీస్ శాఖ వారిని సలహా అడిగి తెలుసుకోండి. ఏటుకారపల్లి గ్రామం ఎడారి మంగమ్మ గారు ఎక్కడున్నా కూడా ఎగ్జిట్ గేట్ దగ్గరికి బయటికి వెళ్ళే దారి దగ్గరికి వెళ్ళమ్మా. మీ బంధువులు అక్కడే ఉన్నారు మీకోసం. రంగు శ్రీజ గారు మీ యొక్క పాప 4 నెలల పాపతో మీ భర్త ప్రశాంత్ గారు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు. మీరు త్వరగా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా. చిన్న పాప బాగా ఏడుస్తున్నారు.